నేను లాస్ట్ వీక్ చెప్పాను కదండీ! ఈ వీకెండ్ కొన్ని పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తానని చెప్పి. అందులో ప్రెజెంట్ అయితే శారీస్ ఫాల్స్ వేసేద్దాం అనుకుంటున్నాను. ఒక 15 వరకు శారీస్ ఉన్నాయి. అందులో అమ్మవి 2 శారీస్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా బయట వాళ్ళవే అనమాట. మేము రెగ్యులర్‌గా స్టిచ్ చేస్తుంటాం కాబట్టి బల్క్‌గా అయితే నేను ఫాల్స్ తెచ్చిపెట్టుకుంటాను. ఇన్‌కేస్ అపార్ట్మెంట్‌లో ఎవరికైనా కావాలన్నా కూడా మా దగ్గర ఫాల్స్ పట్టుకెళ్తూ ఉంటారు. సో, అమ్మ ఏం చేస్తారంటే ఏదైనా శారీ ఫాల్ వేయాలి అంటే ఫస్ట్ దానికి మ్యాచ్ అయ్యే ఫాల్ తీసి తడిపేసి ఉంచుతారు. ఇన్‌కేస్ మా దగ్గర లేకపోతే బయట షాప్‌లో అంటే సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కలర్ లేకపోతే బయట షాప్ నుంచి కూడా తీసుకొచ్చి పెడతారు. సో, ఫస్ట్ అయితే ఇలా తడిపేసిన వాటిని నేను ఐరన్ చేసి పక్కన పెట్టుకుంటా. సో దట్ మనం స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్‌గా వర్క్ అయిపోతుందని చెప్పి. తరువాత మ్యాచింగ్ అయ్యే థ్రెడ్స్ ఉంటాయి కదా! ఏ శారీకి ఏ కలర్ థ్రెడ్ కావాలి అవి కూడా సెలెక్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను. అండ్ కొన్ని శారీస్‌కి అయితే బ్లౌజెస్ కట్ చేసే కస్టమర్ ఇస్తారు. కొన్ని శారీస్‌కి నేను కట్ చేస్తాననమాట. మమ్మీ హెల్ప్ తీసుకొని అవి కటింగ్ అయితే చేసి బ్లౌజ్ సెపరేట్ పెట్టి శారీస్ కూడా సెపరేట్‌గా పెట్టేసుకుంటాను. సో దట్ వర్క్ ఈజీ అవుతుందని చెప్పి. ఈ వీకెండ్ యాక్చువల్‌గా నాకు ఫ్రైడే హాలిడే ఉందనమాట నిన్న. ఎందుకంటే మంత్ స్టార్టింగ్‌లో ఒక హాలిడే రోజు నేను వర్క్ చేశాను. అది మంత్ ఎండ్ ఇచ్చారు. సో, నిన్న ఇవి కట్టింగ్స్, థ్రెడ్స్, ఫాల్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేసింది 5:00 స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు సాటర్డే మధ్యాహ్నం లంచ్ టైం వరకు స్టిచ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇందులో కొన్ని శారీస్ ఏంటంటే జార్జెట్ షిఫాన్ టైప్ శారీస్ అనమాట. అవి మనం జాగ్రత్తగా కుట్టకపోతే ఉగ్గొచ్చేస్తుంది కదా! అందుకోసం అని చెప్పి చాలా జాగ్రత్తగా కుట్టాను. అండ్ ఇందులో శారీస్ ఏంటంటే ఒక 6 శారీస్ వరకు బ్లౌజెస్ స్టిచ్ చేయాలి. బట్ ఏంటంటే అప్పుడు మళ్ళీ సెపరేట్‌గా జిగ్‌జాగ్ చేయడానికి ఆ మిషన్ సెపరేట్‌గా పెట్టుకోవడం ఎందుకని చెప్పి పనిలో పని అయిపోతుందని చెప్పి శారీస్ అయితే ఫాల్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇందులో ఒక 5 శారీస్ వరకు కస్టమర్స్ మన దగ్గరే పర్చేస్ చేశారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ యెల్లో అండ్ పింక్ కనిపిస్తుంది మిర్రర్ వర్క్ ఇది. అలానే లైట్ పింక్, డార్క్ పింక్ కాంబినేషన్‌లో ఉండేది. అండ్ దాని తర్వాత చూస్తున్నారు లెనిన్ బ్లాక్ అదైతే నా ఫేవరెట్ శారీ చాలా బాగుంటుంది అది. అది కస్టమర్ నా దగ్గర ఔట్ ఆఫ్ స్టాక్ అయితే కావాలని ఆర్డర్ పెట్టించుకొని మరీ తెప్పించుకున్నారు. రెయిన్బో శారీస్ వచ్చాయి కదా! అదనమాట. దాని కింద ఉన్న శారీస్. సో, ఇందులో ఒక 5 శారీస్ వరకు అయితే కస్టమర్స్ మన దగ్గరే పర్చేస్ చేస్తారు. మీకు కూడా ఎవరికైనా శారీస్ కావాలంటే రీజనబుల్ ప్రైస్‌లో మన దగ్గర అవైలబుల్‌గా ఉంటే మాకు డీఎం చేయండి. అండ్ నెక్స్ట్ ఏ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.